అర్ధరాత్రి వరకు గొడవలు, ఘర్షణలు, తాగొచ్చి భర్త చేసే అల్లరికి తాళలేక పుట్టింటికి వెళ్లిన భార్య, దంపతుల పంచాయతీలో నలిగి చిన్నారులు. ఇవి పల్లెల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులతో చోటు చేసుకుంటున్న ఘటనలు. పగలు రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయిస్తున్న గొలుసు దుకాణాలు కుటుంబాల్లో చిచ్చురేపే రోడ్డున పడేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు కల్లారా చూస్తున్న మహిళలు సహించలేకపోయారు. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా సంఘటితమైన ఉమ్మడిగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యపానం అమ్మకాలు నిషేధించాలంటూ సమరశంఖం పూరించారు. మనం చూస్తున్న ఈ గ్రామం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్. ఈ ఊర్లో కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిసైన యువత చెడు చెడు వ్యసనాల వైపు అడుగులు వేస్తున్నారు. కొందరు బానిసలుగా మారి నడి వయసులోనే పరలోకాలకు పయనం కట్టారు. భార్య పిల్లలతో పాటు మొత్తం కుటుంబానికి అండగా ఉండాల్సిన పెద్ద దిక్కు మద్యం వ్యసనానికి బానిసగా మారి అర్ధాంతరంగా తనవు చాలించడంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరికొందరు మద్యం బానిసల కుటుంబాలు పెద్ద దిక్కులాంటి వ్యక్తి ఏ పని చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. దేనికైనా మా ఊరుకు మందు, మా చుట్టూ ఏరియాలో మొత్తం చిట్టాల మన నుంచి ఇక్కడ మాకు బంద్ పెడితే మేము ఆడవాళ్ళం బాగుపడతాం. మగవాళ్ళు తాగి పిల్లల కొట్టి బయటికి వెళ్ళి దెబ్బలు కొట్టి పొద్దు బయటికి వెళ్తుర్రు, గుడ్డు తింటుర్రు. ఎల్లన్నాక పొద్దునాక పిల్లలు చూస్తలేరు, పిల్లలు చూస్తలేరు. దాన్ని మేము కోరుకుంటున్నాం, మా పిల్లలు బాగుపడాలి. మేమంటే పోతాం కానీ 10వ తరగతి పిల్లల కానించి తాగుడికి మేము అడిగారు. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. అంతవరకు సారు. నమస్తే. మద్యానికి బానిసవుతున్న యువతను కాపాడుకోవడానికి ఏపూరు గ్రామ మహిళలు, యువకులు నడుం బిగించారు. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 4 రోజుల క్రితం మృతి చెందాడు. ఘటనతో ఉలిక్కిపడ్డ గ్రామస్తులు గ్రామంలోని బెల్ట్ దుకాణాల వల్లే ఇలాంటి పరిస్థితి కారణమని ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు, యువకులు కలిసి గ్రామంలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలియజేశారు. ఆ గొడవలు జరగడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా ఊర్లో ఈ బెల్ట్ షాపులు, వైన్స్లు అన్ని బంద్ చేయాలని మా మహిళలు అందరం కలిసి మేము నిర్ణయించుకున్నాము. అందుకే అన్ని షాపుల దగ్గరికి వెళ్ళి హెచ్చరికగా నిన్న ర్యాలీ తీసినాము. ఇక మీదట అలాగే జరిగితే మేము షాపుల పైన దాడి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. నిరసన తెలియజేసి ఊరుకోలేదు. గ్రామంలో నడుస్తున్న 15కు పైగా బెల్ట్ దుకాణాలపై కన్నెర్ర చేశారు. ఇకపైన ఎవరైనా గ్రామంలో మద్యం అమ్మితే 1,00,000 జరిమానా విధించాలని తీర్మానం చేశారు. అంతేకాదు, పొరపాటుగానైనా ఎవరైనా మద్యం తాగితే అలాంటి వారికి 20,000 జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా మద్యం అమ్మకాలు చేస్తున్నట్లయితే అలాంటి వారి సమాచారం అందించిన వారికి 10,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని తీర్మానం చేశారు. తమ గ్రామంలో బెల్ట్ దుకాణాల నిర్వహణను నిరోధించేందుకు గాను ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరుతున్నారు. మా గ్రామంలో ఎక్కువ 15-16 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ బెల్ట్ షాపులు ఉండడం వల్ల చిన్న పిల్లల కానుంచి 6వ తరగతి నుంచి మొదలుపెట్టి చచ్చే ముసలోళ్ళ వరకు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. అట్లా కాకుండా మద్యం మొత్తం బంద్ చేపిస్తే బాగుంటుందని మా ఊరి మహిళలందరి తరపున మేము కోరుకుంటున్నాం సార్. ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడు నియోజకవర్గంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు పట్టించుకొని అక్కడున్న బెల్ట్ షాపులను అన్ని బంద్ చేపించారు. మా గ్రామం ఏంటంటే నకరేకల్ నియోజకవర్గంలో లాస్ట్ విలేజ్. మా విలేజ్ దాటితే నెక్స్ట్ మునుగోడే. మా చుట్టుపక్కల ఏ గ్రామాలలో కూడా మద్యం అనేది అమ్మడం లేరు. వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడనే తాగిపోతున్నారు. ఇక్కడ ఒకసారి బంద్ చేసిరు అనుకో, వాళ్ళందరూ కూడా బంద్ చేయడానికి అవకాశం ఉంటది. సరే, గవర్నమెంట్ అంటే అందరినీ మేము బంద్ చేపియలేకపోవచ్చు. కనీసం మా గ్రామం నుంచి అయినా ఏదైనా చిన్న స్థాయి నుంచి మొదలు కావాలని మేము కోరుకుంటున్నాం. ఏపూరు గ్రామంలో మద్యం అమ్మిన వారి కుటుంబాలకు పింఛన్, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి తొలగించాలని తీర్మానం చేశామని, నిబంధనలను ఉల్లంఘించాలని వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు.